ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒక పూర్తి వీడియోలోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. కొన్ని విషయాల్ని మనం దేవుని వాక్యం ద్వారా తెలుసు. రోమా పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిణామ ప్రకారము తాను స్వబుద్ధి గలవాడుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనబడనని నాకు అనుగ్రహించిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను అని అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. అవునండి, మనము ఎంచుకొనదగిన దానికన్నా ఎక్కువగా ఎంచుకొనక విశ్వాస పరిణామాన్ని బట్టి మనము ఎంచుకోబడాలి అని చెప్పని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. కొంతమంది చూడండి, వారి ఉన్న స్థితిని బట్టి కాకుండా వారు ఎక్కువగా వారు ఎంచుకుంటూ వారిని ఆలోచన చేసుకుంటూ ఉంటారు. కానీ అపోస్తలుడైన పౌలు ముందుగానే చెప్తున్నాడు, మీరు ఏ విధంగా మిమ్మల్ని మీరు ఎంచుకుంటారు అని అంటే, ఏ విధంగా మీరు తీసుకుంటారు అని అంటే, మీకున్న విశ్వాస పరిణామాన్ని బట్టే మిమ్మల్ని మీరు ఎంచుకోండి, మీకున్న విశ్వాస స్థితిని బట్టే మీరు ఎన్నిక చేయబడండి అని చెప్పని పౌలు అంటున్నాడు. చూడండి, మనకున్న విశ్వాసం గొప్పది అయితే దాన్ని ఉన్న విశ్వాసాన్ని బట్టి కాక మనము ఎలా ఎంచుకుంటామంటే ఇంకా గొప్పవారిగా ఎంచుకునే పరిణామాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అనేక మంది భక్తులు ఏం చేస్తుంటారంటే, నా పరిస్థితి ఇంకా గొప్పగా ఉంటుంది, నా స్థితి ఇంకా ఎక్కువ, నేను వారికన్నా చాలా గొప్పవాడిగా ఉంటాను అని చెప్పని వారి యొక్క అంచనాలను మించి వారు హెచ్చించుకుంటూ ఉంటారు. కానీ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు ఆ విధంగా ఉండొద్దు. దేవుని యొక్క కృపను బట్టి నాకు కలిగిన దాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను ఏంటంటే, మీకు కలిగిన విశ్వాస పరిణామాన్ని బట్టే మిమ్మల్ని మీరు ఆలోచించుకొని అంటే మిమ్మల్ని మీరు అంచనా వేసుకోండి అని అంటున్నాడు. మీ విశ్వాస పరిణామాన్ని దాటి భక్తి జీవితంలో మిమ్మల్ని మీరు అంచనా వేసుకోవద్దు, మీకు అనుగ్రహించిన విశ్వాసాన్ని బట్టే మీరు ముందుకు వెళ్ళండి అని అపోస్తలుడైన పౌలు అన్నాడు కదా. అవునండి, మనది కాని విశ్వాసం మీద మనం ఆధారపడి మనం గొప్పగా ఉండడం కోసము మనది కాని విశ్వాసం మీద మనము ముందుకు వెళ్తూ ఉంటే, మనకు అనుగ్రహించబడిన దానికంటే ఇంకా ఎక్కువ ముందుకు వెళ్ళి చేద్దామని అనుకుంటే అది ఎప్పుడు కూడా ప్రమాదం అవుతుందని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. చూడండి, మన పరిధిలో మనం ఉండాలి. క్రైస్తవంగా ఉన్నప్పుడు మన పరిధి దేవుడు ఇచ్చినప్పుడు ఆ పరిధిలో మనం ఉంచడం అనేది ఆశీర్వాదకరంగా ఉంటుందని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. అందుకని దేవుని కృపను బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను అని అంటున్నాడు. ఆయన యొక్క కృపను బట్టి అపోస్తలుడైన పౌలు ఈ విషయాన్ని మనకు తెలియజేస్తూ అనేకమైన విషయాలను మనకు తెలియజేస్తూ ముందుకు తీసుకెళ్ళని ఆలోచిస్తూ రోమా పత్రికలో ఉన్న రోమాలో ఉన్న ప్రజలకు ఆయన వాళ్ళకి పత్రిక రాస్తూ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా మనకి తెలియజేయబడుతున్న నీతి ఏంటంటే, తన్ను తాను ఎంచుకోదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోనకూడదు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనల్ని ఎంచుకోనదగిన దానికంటే ఎవడైనా సరే తను గొప్ప అని దానికన్నా గొప్పగా ఎంచుకోకూడదు, తనకన్నా గొప్పవాడిని అని చెప్పని ఎంచుకోదగిన దానికన్నా గొప్పగా ఎంచుకోకూడదని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. చాలా మంది గొప్పగా ఎంచుకోవడంలో వారిని మించిన వారు ఇంకెవరు ఉండరు. కానీ దేవుడు గొప్ప చేయాలి అనే విషయాన్ని తెలుసుకొని మనకున్న స్థితిలో మనము గొప్పవారిగా ఉన్న దాన్ని బట్టే మన స్థితిని ఎంచుకోవాలి, కానీ మనకి కాని దాని గురించి గొప్పగా ఇంకా చేయకూడదని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. దేవుని వాక్యంలో ఉన్న లేఖనాలు మనం అర్థం చేసుకొని మనం పరిశీలించి ముందుకు వెళ్తే మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును.